ఈరోజు విజయనగరం శ్రీ పివిజి రాజు గారి క్షత్రియ కళ్యాణ మండపంలో శ్రీ స్వర్గీయ రాజా సాహెబ్ పివిజి రాజు గారి 101వ జయంతి వేడుకల్లో ఆయన మనుమరాలు విజయనగరం ఎమ్మెల్యే శ్రీమతి అదితి విజయలక్ష్మి గజపతి రాజు గారు పాల్గొన్నారు. భారతీయ న్యాయ సేవా ఫౌండేషన్ తరపున ముద్దునూరి యశ్వంత్ వర్మ గారు, దంతులూరి షణ్ముఖి గారు, దాట్ల గోపాలరాజు గారు పాల్గొని సంస్థ తరపున మెమంటో అందచేయడం జరిగింది. మరియు ఆ కార్యక్రమానికి విచ్చేసిన ఇతర పెద్దలందరితో కలిసి సంస్థ యొక్క ప్లకార్డును ప్రదర్శించడం జరిగింది. తెలుగునాట పట్టాభిషేకం జరిగిన ఆఖరి మహారాజైన శ్రీ పూసపాటి విజయరామరాజు గారి జీవిత చరిత్ర ఎప్పుడు గుర్తుపెట్టుకోతగ్గది. ఆయన పూర్వీకులు శ్రీ మొదటి పూసపాటి విజయరామరాజు 1757లో బొబ్బులి యుద్ధం అనంతరం హత్య కావించబడ్డారు. 1879లో వారి కుమారులు ఆనంద గజపతి మంచి విద్యావంతుడు కావడం మూలాన విద్య, సాహిత్య, కళారంగాలను ప్రోత్సహించి విజయనగరాన్ని విద్యల నగరంగా తీర్చిదిద్దారు. 4వ విజయరామరాజు గారి కుమారుడు అలక్ నారాయణ గజపతి రాజు గారు పిల్లల విషయమై బ్రిటిష్ వారిపై కోర్టులలో పోరాడిన తీరు ఈనాటికి స్ఫూర్తివంతం. ఆ తండ్రి పోరాట పటమే శ్రీ పివిజి రాజు గారికి వచ్చింది. అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీలో కాలేజీలో బిఏ ఆనర్స్ పూర్తి చేశారు. ఆయనకు 21 ఏళ్ల వచ్చేసరికి 1945లో విజయనగరం సంస్థానానికి రాజుగా పట్టాభిషేకం జరిగింది. తమకు హక్కుబొక్కంగా వచ్చిన ఎన్నో వేల ఎకరాల భూమిని, భవనాలను, ఆస్తులను ఎన్నో విద్యా సంస్థలకు అన్యచంద్ర లేకుండా ఇచ్చేశారు. వాటిలో విద్యార్థులకు శాశ్వత భోజన వసతి నిమిత్తం సింహాచలం దేవస్థానం ద్వారా 370 ఎకరాలు ఇవ్వడం, ఆర్ట్స్, సైన్స్, ఇంజనీరింగ్, వైద్య, విద్య, వ్యవసాయం, ఫార్మసీ, టెక్నాలజీ ఉన్నత విద్య కోసం తండ్రి గారి పేరున మహారాజా అలక్ నారాయణ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ పేరున ట్రస్ట్ ఏర్పాటు చేసి దానికి 15,000 ఎకరాలను ఇవ్వటం, ఆంధ్ర విశ్వవిద్యాలయానికి భవనాలు ఇవ్వటం, పినతండ్రిని ఒప్పించి కోరుకొండ భవనాన్ని దాని చుట్టూ ఉన్న 207 ఎకరాలను సైనిక్ స్కూల్కి ఇవ్వడం వంటివి కూడా ఉన్నాయి. అందుకే రాజకీయ రంగంలో కూడా 1952 నుంచి 1959 వరకు ప్రజా సోషలిస్టు పార్టీ తరపున, తదుపరి కాంగ్రెస్ తరపున లోక్సభ, శాసనసభలకు పోటీ చేసి గెలుపొందారు. ఈ విజయాల వెనుక విజయనగరం సంస్థానంలో ఓటర్ల వెల్లువెత్తిన అభిమానం ఉంది. 1964లో పంజాబ్లో సమావేశానికి వెళ్లి భాక్రానంగల్ డ్యాం చూడడానికి వెళ్తూ కారు ప్రమాదానికి గురై 72 రోజుల పాటు కోమాలోకి వెళ్ళిపోయారు. తదనంతరం చురుకుదనం కోల్పోయి తిరిగి కూడగొట్టుకోవడానికి యోగా, ఫిజియోథెరపీ వంటి వాటి ద్వారా కోలుకోవడానికి సాయశక్తిలా ప్రయత్నించేవారు. 100 కిలోమీటర్లు సైకిల్పై తిరిగి మనిషాయే. అంత అనారోగ్యంలో ఉన్న ప్రచారం చేయకపోయినా 1971లో ఎన్నికలలో లోక్సభకు ఎంపికయ్యారు. 1984 వరకు ఎంపీగా కొనసాగారు. 1983 నుంచి ఆయన సింహాచలం ఆస్థానంలో నివసించడం మొదలుపెట్టారు. పుస్తకాలు చదవటం, ప్రకృతి మధ్య ధ్యానం చేసుకోవడంలో ఎక్కువ సమయం గడిపేవారు. 1995 పుణ్య కార్తీక మాసంలో నవంబర్ 14వ తేదీన ఆయన పరమపదించారు. ఆయన మృదువర్తన, ప్రజలకు మేలు చేయాలనే కోరిక, దానికోసం ఎంతకైనా కష్టపడే తత్వం, అన్నిటికీ మించి అక్కడ ప్రజల పట్ల, ప్రాంత సంస్కృతిపై ఆయనకున్న అపారమైన ప్రేమ ఆయనను ప్రత్యేకమైన వ్యక్తిగా నిలబెట్టాయి.